ఇటు పాలిటిక్స్ ఇటు డెవలప్మెంట్ రెండు పనులకు పెట్టుకొని వచ్చినాడు. చివరిగా టీఎస్పీఎస్సీ మీరున్నప్పుడు ఒక రికార్డు కూడా ఉంది, అత్యధిక కొలువులను ఇచ్చినటువంటి బోర్డుగా చైర్మన్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇంత దారుణమైనటువంటి అపవాదం ఎదుర్కోవాల్సి, ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తారు ఒక మాజీ? నేను టీఎస్పీఎస్సీని నిర్మించి ఒక ఫౌండర్ నేను అయినప్పటికీ, అంటే ఫౌండర్ చైర్మన్ నేను ఒక్కరినే కాదు, 10 మంది మెంబర్లు ఉంటారు, లేకపోతే ఆఫీసర్స్ ఉంటారు. ఒక ఉమ్మడిగా నిజంగానే 6 సంవత్సరాలు ఒకళ్ళు వేలు పెట్టేటువంటి వాతావరణం లేకుండా ఒక అద్భుతమైన, మేమనుకోవడం కాదు, మీరు యూపీఎస్సీ రిపోర్ట్స్ చూడండి, బయట చూడండి, ఈవెన్ మేము మారిషస్ లాంటి కంట్రీ కూడా నేను కన్సల్టెంట్గా చేసి వచ్చినాం. రెండవ దశలో ఏం జరిగిందంటే దాన్ని కూడా నేను టీఎస్పీఎస్సీకి ఆపాదించాను. మళ్ళీ అదే చెప్తున్నాను, అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒకడో ఇద్దరో నలుగురో వాటిని ఒక సెట్ ఆఫ్ పేపర్స్ని ఒక కంప్యూటర్ ఇది చేస్తున్న ప్రాసెస్లో, నేను సిట్ చెప్పిందే చెప్తున్నాను. సిట్టు ఇప్పుడు మార్చే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే జరిగింది అది కాదు. అక్కడ నుంచి దొంగతనం చేసినాడు. రెండోది నేను మళ్ళీ చెప్పాలా, గ్రూప్ 1 లాంటి పేపరు లీక్ అయి ఉంటే, ఇది లీక్ కాలేదు, సర్క్యులేట్ అయింది విత్ ఇన్ ది లిమిటెడ్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సిట్ చెప్తోంది, లేదా ఎవరైనా అదే చెప్తున్నారు. మీ ఆఫీస్లోంచి ఒక వార్తను తీసుకెళ్ళి నేను బయట సర్క్యులేట్ చేసినాను, ఒక 4 ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేశాను. ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం లెక్కపెట్టింది 11 మందో 9 మందో సర్క్యులేట్ అయింది గ్రూప్ 1. ఎంతమంది రాసినారు? 3.5 లక్షల మంది రాసినారు. వాడు కనుక ఒక కోచింగ్ సెంటర్కి అమ్ముకోను, లేకపోతే ఒక బయటికి చేసో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని, అది పెద్ద క్రైమ్ అయ్యేది. ఈ దొంగతనం కూడా క్రైమే, ఆ క్రిమినల్స్ని పట్టుకోవాలి, శిక్షించాలి. దాని చుట్టూ అది ఎలక్షన్ ఇయర్ కాకపోయి ఉంటే, రేపు జరిగే దానిలో కనుక ఇట్లాంటిది అయితే ఇంత వార్త కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ లేడు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఖాళీగా లేరు. మిగతా అప్పుడు వాళ్ళిద్దరూ కూడా దాన్ని డెఫినెట్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా దాన్ని ఇష్యూ చేసింది. గవర్నమెంట్ అక్కడ మిస్మేనేజ్మెంట్ చేసింది. నేను కమిషన్ తప్పు కాదు, కమిషన్ నిర్లిప్తత అనుకుందాం, పొరపాటు అనుకుందాం, వాళ్ళు గమనించకపోవడం ఉండొచ్చు, ఉదాసీనత అందాం. కమిషన్ కాన్సన్ట్రేట్ చేసి లేకపోవడం వల్ల ఇక్కడ నుంచో వస్తువు తీసుకుపోయినాడు, పెన్ డ్రైవ్లోనో ఎట్లనో తీసుకుపోయినాడో, మొత్తానికి అది వెళ్ళిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేసే విషయంలో, చర్యలు తీసుకున్న విషయంలో రేవంత్ రెడ్డికి పాత గవర్నమెంట్కి ఉన్న తేడా అదే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమీ మార్చలే, పిఎస్సికి పోలే. ఆయన ఏం చేసినాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న వాళ్ళని రిజైన్ చేయమన్నాడు. ఇదే రిజైన్ మీద అప్పుడు చెప్పొచ్చు, నేను వింటున్నది వాళ్ళు రిజైన్ చేస్తామన్నా వద్దన్నారని. ఇమ్మీడియట్గా కనుక అప్పటి ప్రభుత్వము అందరినీ రిజిగ్నేషన్ చేసి విచారణకు ఆదేశించి కొత్త కమిషన్ని అపాయింట్ చేసుకుంటే ఈ అపవాదు రాకపోయేది, ఇంత దూరం రాకపోయేది. పిఎస్సి మీద జరిగిన చర్చ చాలా వరకు రేవంత్ రెడ్డికి హెల్ప్ చేసి జరిగింది, కొన్ని నెలల పాటు జరిగింది. అది ఒక పబ్లిక్ డిస్కోర్స్లోకి పోయింది, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసింది, తెలియని వాళ్ళకు కూడా తెలుసుకొని ఒక ఒపీనియన్ క్రియేట్ చేసింది, ఒక నెరేటివ్ డెవలప్ అయింది. ఇదంతా ఉండకపోయేది కదా. రేవంత్ రెడ్డి వచ్చిన వారంలో నెల రోజుల్లో చేసిన పనిని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అప్పటి కమిషన్ని రాజీనామా అంటే ఇదంతా కూడా రాజకీయంగానే ఒక విశ్వాసం కల్పించడానికే కదా చేసేది. ఆఫ్టర్ ఆల్ మనం ఉన్నది ప్రజల విశ్వాసం కోసమే కదా. వాళ్ళని ఇచ్చేసి ఇదే మహేందర్ రెడ్డిని అప్పుడే వచ్చు కదా. మహేందర్ రెడ్డి ఏమి రేవంత్ రెడ్డి తయారు చేసి రూపొందించిన స్టీల్ ఫ్రేమ్ కాదు కదా. ఆయన అంతకుముందు మీ దగ్గర ఉన్నాయని. మహేందర్ రెడ్డి కాదు ఇంకొకరు ఎవరు, మహేందర్ రెడ్డి అనుకుందాం. రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డిని ఎందుకు వేసినాడు అనే విమర్శ కూడా వచ్చింది కదా. రేవంత్ రెడ్డికి ఉండే స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళందరినీ తీసేసినాడు. ఒక పోలీస్ బాస్నే, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీగా పనిచేసినటువంటి ఒక ఆయనని వేసేసినాము. ఫైన్, గుడ్. ఒక విశ్వాసం పోతుంది కదా, ఒక నమ్మకం పోతుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకి. అరే పోలీస్ ఆయననే ఉన్నాడు కాబట్టి ఏం కాదు ప్రాబ్లం అనేటువంటి ఒక ఇది అప్పుడే చేయాల్సి ఉండే. కాబట్టి అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగనిది ఏమిటి అని అంటే ప్రభుత్వం యాక్షన్లోనే ఉన్న తేడా తప్ప పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఎంప్లాయీ కూడా మారాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు రెండవది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి, డెఫినెట్గా ఆయన కావాలనే ఇస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూడా చరిత్రలో ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్స్ని స్టేడియంలలో నిలబడి ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు, ఆయన ఇచ్చిన జీవోలు కాదు, ఆయన ఇచ్చిన అనుమతులు కావు. కానీ ఇవన్నీ అంతకుముందు 1 year నుంచి 1.5 year నుంచి పెండింగ్లో ఉన్నాయి. చిన్న విషయంలో క్లారిఫికేషన్ కోసం మీ దగ్గర
1.5 year 14 months ఫైల్ పెండింగ్లో ఉంది. ఆ చిన్న క్లారిఫికేషన్ ఏంటిది, హారిజంటల్ ఉండాలా రిజర్వేషన్, వర్టికల్ ఉండాలా ఉమెన్, దీన్ని క్లారిఫై చేయడానికి ఒక 5 minutes చాలు. ఒక నలుగురు కూర్చొని 5 minutes లీగల్ ఒపీనియన్ తీసుకొని లేదా ఒక వారం రోజులు ఫైల్ సర్క్యులేట్ చేసి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు జరిగింది కదా అది. అంటే ఉదాసీనత, ప్రభుత్వం పని చేయకపోవడం, పని చేయడం అనేటువంటి తేడానే తప్ప ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పుడు ఆపాదించడం ఎంత తప్పో ఇప్పుడు దానికి ఆపాదించడం కూడా అంతే తప్పని నా అభిప్రాయం. సో ఇటువంటి కాంటెక్స్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కేసు వద్దు, వాదన వద్దు, అది విత్డ్రా చేసేయండి, పిల్లలకు విశ్వాసం కలగాలి కాబట్టి మళ్ళీ వేయండి అని చెప్పి సిఎస్ గారికి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సిఎస్ గారికి చెప్పగలుగుతారు కానీ మహేందర్ రెడ్డి గారికి చెప్పకూడదు. సిఎస్ గారు ఏమన్నారు, అక్కడున్న సెక్రటరీకి చెప్పారు, ఇది రద్దు చేయండి. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఒక సెక్రటరీ ఉంటారు, మీరు ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు కూడా పిలుచుకున్న ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీకి చెప్పొచ్చు ఇట్లా చేయండి అనేది గవర్నమెంట్ అభిప్రాయం. సో వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేశారు, కొత్త నోటిఫికేషన్ వేశారు, ఇంకా పోస్టులు యాడ్ చేశారు, ఆ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ పని అప్పుడే చేసి ఉండొచ్చు. ఆ వివాదం జరుగుతున్నప్పుడే ఆ రద్దు చేసినామా పరీక్షని, దోషులను అరెస్ట్ చేస్తాము, ఇప్పుడున్న కమిషను అనుకుంటే వాళ్ళే రిజైన్ చేస్తున్నారు, నైతిక బాధ్యత వహిస్తుంది కాబట్టి ఇక కొత్త ఆఫీసర్ని వేస్తున్నారు. ఉదాసీనత కనపడింది. డెఫినెట్గా ఉదాసీనత కనపడింది. అదే కదా ప్రాబ్లం. కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే కమిషన్ అదే ఉంటుంది, మనుషులు వాళ్ళే ఉంటారు. ఈ రప్చర్ అంతా ఎందుకు జరిగింది అంటే ప్రభుత్వం ఇన్ టైంలో యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, రెస్పాండ్ కాకపోవడం వల్ల, లేదా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోవడం. ఎప్పుడైనా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి, చేసుకోకపోతే కొలాప్స్ అవుతుంది. ఇవాళ మీరు వేసిన మళ్ళీ కొత్త మెంబర్లను వేస్తున్నారు, ఫైన్. ఇప్పుడు కొత్త మెంబర్లు కూడా రాజకీయ మెంబర్లు ఉన్నారు, లేరనడానికి లేదు. సో అయినా సరే అది మళ్ళీ వివాదాస్పదం అయ్యేంత వరకు అది దానిపైన చేసుకుంటూనే పోతుంది. కాబట్టి మనం ఎలక్షన్లలో మొత్తం టీఎస్పీఎల్ని ప్రక్షాళన, ఇప్పుడు కూడా కొంతమంది మంత్రులు అంటున్నారు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన ఏం చేయాలి, మార్చినాం, కొత్త మెంబర్లను వేసినాం. పాత గవర్నమెంట్ని ప్రక్షాళన చేసి కొత్త గవర్నమెంట్ రాలే, పాత గవర్నమెంట్ ఓడిపోయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది. అట్లా టీఎస్పీఎస్సీలో వాళ్ళు రిజైన్ చేశారు కాబట్టి మరి కొత్త, ఒకవేళ వాళ్ళు రిజైన్ చేయమని మొండికేసినారు అనుకో, ఏం చేసేవాళ్ళు? చేయడానికి ఇండిపెండెంట్ బాడీ. సరే వాళ్ళు కూడా ఎందుకు అనుకున్నారు, రిజైన్ చేసినారు, మీరు కొత్తగా మంచి కమిషన్ వేసినారు, ఆ కమిషన్ మంచిగా పనిచేస్తుంది, డెఫినెట్గా అది దానంతటా అది పోతుంది. కాబట్టి మనం టీఎస్పీఎస్సీలో ఏమో సున్నాలు వేసినాము, సొరంగాలు తీసినాము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సింపుల్ చేంజ్ ఆఫ్ అంతే కమిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రపాణి గారు.